చంద్రబాబు వద్దంటేనే బీజేపీ తెలంగాణ ఇవ్వలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అలాంటి బీజేపీ నాయకులు ఇప్పుడు తెలంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన వ్యక్తులే ఈ రోజు కొల్లాపూర్ అభివృద్ధికి ప్రశ్నిస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి కృష్ణా నీటితో ప్రజల కాళ్లు కడుగుతానన్న కేటీఆర్ మాటలు అబద్ధపు ప్రచారాలుగా మిగిలిపోయాయంటున్న జూపల్లితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఆయన సీఎం హోదాలో తొలిసారిగా కొల్లాపూర్కు రాబోతుండడంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఆ ఏర్పాట్లను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి చూస్తున్నారు. ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరేంటి సార్, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన రాబోతున్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆయన ప్రారంభోత్సవం చెప్పిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటిసారి పర్యటన భాగంలోకి వస్తూ ఉన్నారు. మొదటిసారి వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రావడంతో మొట్టమొదటిగా జటప్రోలు ఒకనాడు సంస్థానం మదన గోపాలస్వామి దేవాలయం 600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయంలో మొదటగా మదన గోపాలస్వామి గారిని దర్శించుకొని ఆ తదనంతరం ఇక్కడ 2-3 ఇష్యూస్ సో వాటిని అడ్రస్ చేస్తూ ప్రధానంగా ఈరోజు వస్తున్న ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే అన్ని వర్గాల ప్రజలు విద్య అనేది అత్యంత ప్రధానమైన విషయం కాబట్టి నాగరికత రావాలన్నా, సమాజం బాగుపడాలన్నా, సమాజంలో రుగ్మత లేకుండా ఉండాలన్నా విద్య అత్యంత ప్రాధాన్యం కాబట్టి ఆ విద్య కోసమే 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తాం 200 కోట్ల రూపాయలతోటి. ఈ యొక్క యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అనేది కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఉంటుంది ఇక్కడ. అంటే అన్ని రకాల వసతులతోటి విద్యార్థులకు ₹1 ఖర్చు కాకుండా గొప్ప చదువులు అందించాలన్న ఆ ఉద్దేశంతో మొదటిసారిగా నేను అనుకుంటా దేశంలో ఒక్క స్కూల్లో అన్ని కులాల వాళ్ళు రెసిడెన్షియల్ 2500 మంది అనేది ఒక పెద్ద కార్యక్రమం. సో దానికి పునాది రాసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మహిళలకు గడచిన బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలే, వడ్డీ లేని రుణాలు ఇవ్వలే. ఈ రోజున పెద్ద ఎత్తున ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల రుణాలు, ఈ సంవత్సరమే ఇప్పటికే 22,000 కోట్ల రూపాయల పైచలకు ఇప్పటికే మహిళలకు రుణాలు అందించడం జరిగింది. వాటికి వడ్డీ మొత్తాన్ని కూడా ఈరోజు చెక్కుల రూపంలో వాళ్లకు ఆ వడ్డీ అంటే ఫ్రీ వడ్డీ లేని ఉన్నారు కాబట్టి ఎంతైతే బ్యాంకులు వడ్డీ ఇచ్చినో ఆ వడ్డీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతులపైన ఆ యొక్క మహిళలకు అందించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతూ ఉంది. దీంతో పాటుగా ఈ రోజున కొల్లాపూర్ నియోజకవర్గం ఒకనాడు కోన్ పుస్తాయి కొల్లాపూర్ అనేటువంటి నానుడు ఉంది. అయితే ఈ రోజున గడచిన 20 సంవత్సరాల కాలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇరిగేషన్ నుంచి ఆనాడు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పటి నుంచే మహాత్మా గాంధీ కలవకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్సార్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటి చేసుకుంటారు. అంటే ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆ అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అదే మీరు మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక పంపును ఆన్ చేసి జాతికి అంకితం చేస్తున్నారని చెప్పని ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటి వరకు నీటి కేటాయింపులు చేయలేకపోయిన గత ప్రభుత్వం. ఫైన్. రెండవది, ఎక్కడ కూడా కాలువల గురించి ఎక్కడ కూడా అసలు శాంక్షన్సే ఇవ్వలే. కేవలం రిజర్వాయర్లు మాత్రం పెట్టడం జరిగింది. అసలు మొదటి పంపు నుంచి రెండవ పంపు పోవాలంటే అసలు కాలువనే పూర్తి కాలే. రెండవ పంపుకే ఇది మొత్తం 5 స్టేజ్లు, రెండవ స్టేజ్కే కాలువ పూర్తి చేయలే. సో దానికి సంబంధించి ఈ మధ్యలోనే దానికి మంజూరు ఇచ్చి ఆ కాలువ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి వచ్చేటువంటి 4 మాసాల్లో
దాన్ని పూర్తి చేయించి రెండవ పంపు అంటే మొదటి స్టేజ్ పంపులు, రెండవ స్టేజ్ పంపులు, మూడవ స్టేజ్ పంపులు అంటే ఉదండాపూర్ వరకు వచ్చేటువంటి 5-6 మాసాల్లో ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అల్లు పనులు జరుగుతూ ఉన్నాయి, మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రస్తావించేటువంటి అంశం ఉత్పన్నం కాదు, ప్రస్తావించి వదిలేసిన అంశాలు చాలా ఉన్నాయి. ఇలా ఆ పని మీద ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. సరే, కొందరు మాట్లాడతారు, నేను పేరు కూడా ఉచ్చరించదలుచుకోలేదు. ఎందుకంటే ఇలా పాలమూరు ప్రాజెక్టు పైన మాట్లాడేటువంటి నైతిక అర్హత లేని వాళ్ళు, అసలు పాలమూరు ప్రాజెక్టే వద్దు, అక్కడ పులులు, సింహాలు, నెమళ్ళు పారిపోతాయి అని ప్రాజెక్టే కట్టొద్దని మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసేసిన వాళ్ళు ఇలా పాలమూరు గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో నేను వాళ్ళ పేరు కూడా ప్రస్తావించదలుచుకోలేదు. సో వాళ్ళకి ఆ అర్హత లేనే లేదు. ఈ రోజున ఇంకో ఆయన మాట్లాడతాడు, ఆయన పేరు నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఉచ్చరించదలుచుకోలేదు. ఏం చేసింది ఈ ప్రభుత్వం కింద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పేరు కూడా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళు ఉచ్చరించదలుచుకోలేదు. ఎందుకంటే చాలామంది రకరకాల మొరిగే వాళ్ళు మొరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళకు కూడా ఈ కొల్లాపూర్ గురించి, ఇవాళ నిధుల గురించి కానీ అభివృద్ధి పనుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే బీజేపీ వాళ్లకు 20 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమము ఉరుతలోగుతున్న సందర్భంలో దేశంలో ఆనాడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు దేశంలో 3 రాష్ట్రాలు ఇచ్చిండ్రు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ 3 రాష్ట్రాలు ఇచ్చిండ్రు. అప్పుడు తెలంగాణ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఆనాడు చంద్రబాబు నాయుడు వద్దంటే తెలంగాణ ఇవ్వలే, బీజేపీ పార్టీ ఇవ్వలే. అది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. తెలంగాణ ఇస్తే అటు ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ ఇచ్చింది. మరి ఈ నాయకులు బీజేపీ వాళ్ళు ఆనాడు తెలంగాణని ఇవ్వనోళ్ళు ఇవ్వలేదంటే అర్థమైంది, వద్దన్నట్టే కదా. మరి తెలంగాణ వచ్చినందుకే కదా ఈరోజు తెలంగాణ వచ్చిన ఆదాయం, తెలంగాణ వచ్చిన నిధులు మనం వాడుకుంటున్నది. ఆ వాడుకుంటున్నందుకే కదా ఈనాడు ఇంటిగ్రేటెడ్ వచ్చినా, సన్నబియ్యం వచ్చినా, బోనస్ వచ్చినా, రైతు భరోసా వచ్చినా, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా, ఇవన్నీ వచ్చినందుకే కదా. సో ఈ అంశాలపైన అటు పాలమూరు గురించి ప్రస్తావించిన నాయకుడు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళకు మనకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సమాధానం ఎవరికి చెప్తాం? ప్రశ్నించే వాళ్లకు నైతిక అర్హత ఉంటే సమాధానం చెప్తే అర్థం ఉంది. అసలు ప్రశ్నించే హక్కే లేని వాళ్ళు ప్రశ్నిస్తే నేను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళ పేర్లు ఉచ్చరించడం లేదు. నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టుకతోటి మా తండ్రి గారి నుంచి, మా అన్నదమ్ముల నుంచి నాకు వచ్చిన అలవాట్లు. అంశం ఏదైనా కరెంటు సమస్య వచ్చినప్పుడు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు కరెంటు ఉద్యమంలో మొట్టమొదటి పాత్ర పోషించిన. ఆ తదనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం వచ్చినప్పుడు ఆనాడు కూడా నేను పాదయాత్ర చేసిన జైల్లోనూ. తెలంగాణ అంశం వచ్చినప్పుడు అందులో కూడా నేను ముందున్న మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి, గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రభుత్వానికి నైతిక అర్హత లేదు అధికారం కొనసాగడానికి. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చి వాళ్ళ చేతిలో పెడితే అంటే దానికి అంటే వాళ్ళ పరిపాలన అనేది బాధ్యతారహిత్య పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అవినీతికి హద్దులు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసినటువంటి వాళ్ళు దింపాలనే అందులో కూడా ముందున్నాం. ఆనాడు వాళ్ళు బతిమలాడిన నేను మళ్ళీ పిలిచినా నేను పోలే, వీళ్ళకి అర్హత పోయిందని. అందుకే ఈనాడు ఇందిరమ్మ పాలన రావాలి, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ యొక్క పేదల కష్టాలు తీరాలి, ప్రజల బాధలు తీరాలని ఆలోచనతో వచ్చినాం. కాబట్టి వీళ్ళు నన్ను మాట్లాడి విమర్శిస్తారంటే అది దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం అంటే అభివృద్ధి ఈరోజు పర్యటన ఈ విధంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఒక వార్త పూర్తిగా దుమారం లేపుతుంది. అంటే ఓఆర్ఆర్కు లోపల ఉన్నటువంటి కళ్ళు దుకాణాలని కూడా బంద్ చేస్తామంటూ కూడా ఎక్సైజ్ శాఖ నివేదికలు తెప్పిస్తుంది అంటున్నారు. దీని మీద ఎట్లాంటి స్పష్టత ఇవ్వబోతున్నారు? నా గురించి తెలుసు కదా, నేను అంశం ఏదైనా ప్రజల పక్షం ఉంటా. సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకుంటా. వెయిట్ అండ్ సీ. ఓఆర్ఆర్ అయినా, పిఆర్ఆర్ అయినా, ఏఆర్ఆర్ అయినా. సో చూస్తున్నాం మొత్తంగా ఒకవైపు ఈరోజు
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సర్వం సిద్ధం చేశామని, ముఖ్యమంత్రి రాకతో కొల్లాపూర్కు పూర్వ వైభవం వస్తుందని చెప్తూనే మరోవైపు ఓఆర్ఆర్కు సంబంధించి ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్ల విషయంలో ప్రభుత్వం నివేదికలు తెప్పిస్తుంది. ఇక కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి పూర్తిగా ఎత్తివేసే దిశలో ఉంటున్నాయని చెప్పి ఒకవైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో తను తీసుకోబోయే నిర్ణయం పూర్తిగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పి ప్రజల పక్షానే జూపల్లి కృష్ణారావు ఉంటాడని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది ఓవరాల్ ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, కొల్లాపూర్.